Hello friends, welcome to Saru's Kitchen. Nenu mee Swarna. Our mother made us this millet noodles which is healthy and tasty too. We love this flavor too. Thank you SlurrpFarm for making us this millet noodles and making it zero junk. ఈ వీడియోలో షేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ అయిన నూడిల్స్. పిల్లలందరికీ నూడిల్స్ అంటే చాలా ఇష్టపడతారు. మనం ఎంత అవాయిడ్ చేద్దామన్నా వాళ్ళు వినరు. అదే మనం హెల్తీ వేలో వాళ్ళకి నూడిల్స్ ప్రెజెంట్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. హెల్తీ నూడిల్స్ ని మనం ఇచ్చినందుకు మనము సాటిస్ఫాక్షన్ గా ఉంటాము. ఈ హెల్తీ అయిన నూడిల్స్ ని నేను SlurrpFarm నూడిల్స్ తో ప్రిపేర్ చేశాను. ఇవి మిల్లెట్ నూడిల్స్. ఇందులో 2 వెరైటీస్ వచ్చేసి ఫాక్స్టైల్ మిల్లెట్ అండ్ ఇంకోటి లిటిల్ మిల్లెట్. ఈ నూడిల్స్ ని రిఫైన్ ఫ్లోర్ తో కాకుండా మిల్లెట్స్ తో ప్రిపేర్ చేశారనమాట. అలాగే ఈ నూడిల్స్ ఫ్రై చేసినవి అయితే కాదు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మిల్లెట్ ఫ్లోర్ అండ్ వీట్ ఫ్లోర్ తో ప్రిపేర్ చేశారు ఈ నూడిల్స్ ని. మనకి నూడిల్స్ ప్యాకెట్ తో పాటు టేస్ట్ మేకర్ ని కూడా ఇందులోనే వాళ్ళు ఇచ్చారు. సో మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాన్ని కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి మంచి హెల్తీ నూడిల్స్ పెట్టాలన్న కాన్సెప్ట్ తో ఇద్దరు మదర్స్ ప్రిపేర్ చేసిన ఈ నూడిల్స్ కాన్సెప్ట్ ఇది. ఈ ప్యాకెట్ కి బ్యాక్ సైడ్ మనకి కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి చకచక మనం ఒక 5 minutes లో ఈ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, ఈ మేకింగ్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 500 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నూడిల్స్ని వేసుకోవాలి. అప్రాక్స్ ఒక 3 minutes లో ఈ నూడిల్స్ చక్కగా బాయిల్ అయిపోతాయి. ఈ నూడిల్స్ బాయిల్ అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని అలాగే ఒక్కసారి కోల్డ్ వాటర్తోని రిన్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక నేను చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్, బీన్స్, గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టేస్ట్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని నిదానంగా యాడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయకూడదు. మిక్స్ చేసామంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ టేస్ట్ మేకర్ అండ్ ఈ వెజిటబుల్స్ అన్ని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదు, కిడ్స్ కోసం కాబట్టి సాల్ట్ యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే మీరు లైట్గా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీ అయిన హెల్తీ నూడిల్స్ రెడీ టు సర్వ్. మీరు కూడా ఈ నూడిల్స్ని ట్రై చేయాలనుకుంటే ఈ నూడిల్స్ని మనం ఆన్లైన్లో కూడా బై చేయొచ్చు. SlurrpFarm మిల్లెట్ నూడిల్స్ లింక్స్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒక లుక్ వేయండి. అలాగే వీళ్ళవి ఓన్లీ నూడిల్స్ కాకుండా చాలా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని హెల్తీ వేలో ప్రిపేర్ చేసి పెట్టారు, ఒకసారి చూసేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.